హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తిన్నానో చూపిస్తా, చూసేయండి. ఇది నా ప్లేట్, ఇది మా నాన్న ప్లేట్ అనమాట. సూపర్ హెల్దీ అండ్ రా అనమాట మా నాన్న ప్లేట్. నాదైతే ఇట్లుంది. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం గైస్. మీకు నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నేను ఏ రవ్వతో ఉప్మా చేసినా చాలా ఎంజాయ్ చేసుకుంటుంది తింటా. నైస్ రవ్వతో అయినా లావు రవ్వతో అయినా. దాంతోపాటు ఇంక ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయనుకోండి, ప్రపంచాన్నే మర్చిపోతా. నాకు ఎగ్స్ అంటే అంత పిచ్చి. ఎప్పటికీ వాటి మీద అయితే నాకు ఈ విరక్తి అనేది రాదు గైస్. చాలామందికి ఎగ్స్ రోజు తిని తిని ఇంక 1 వీక్ తర్వాత తినలేమంటారు. నాకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. రోజు పెట్టినా తింటాను నేను, ఒక సాటర్డే తప్ప. ఇంకా కిడ్నీ బీన్స్ పన్నీర్ వేసి మధ్యాహ్నం ఎత్తి పులావ్ చేసినాను గైస్. చెప్పలేని మాటల్లో ఫస్ట్ టైం నేను వెజిటేబుల్స్తో చేయడం. ఎప్పుడు నాన్ వెజ్తోనే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటా. వెజిటేబుల్స్తో చాలా తక్కువ నేను. బట్ పన్నీర్ కిడ్నీ బీన్స్ నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ చేసిన అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇప్పటికీ నోట్లో నీళ్ళు పెడుతున్నాయి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పర్ఫెక్ట్గా కుదురుతుందని. ఎన్ని వంటలు చేసినా కూడా ఎక్కడో చోట ఏదో మిస్ అవుతుంది కదా, అట్లా అనుకుంటూ ఉన్నా. బట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే సూపర్ ఉంది గైస్. ఇంకా నైట్ అయితే ఎందుకు చపాతీ తినాలని క్రేవింగ్స్ అనిపించినాయి. అట్లీస్ట్ కొంచెమన్నా హెల్తీగా తిందాం చపాతీతో పాటు అని ఇంకా బీట్రూట్ క్యారెట్ రెండు బాయిల్ చేసి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నా. లాస్ట్లో దించే ముందు పల్లి పొడి. అంతే, టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా బాయిల్డ్ ఎగ్ ఉంటే మనకు మాటలు రావన్నమాట. ఇట్లా ఈరోజు అయితే కొంచెం హెవీగానే తిన్నా నైట్ డిన్నర్. నార్మల్గా అయితే ఇట్లా కూడా ఉండదు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.